ఫ్రెండ్స్, మనము ఈ వీడియోలో కనిపిస్తున్న రైతుతో మాట్లాడడం అయితే జరుగుతుంది. వీడియో ఫుల్ లెంగ్త్‌గా అయితే వీడియో చూడండి. అయితే ఇతను ఒక 6-10 సంవత్సరాల మధ్య కాలం నుంచి అయితే మొత్తం మిరప పంట వేయడం అయితే జరుగుతుంది. ఈ మిరప పంటలో లాభాలు మాత్రం మంచిగానే వస్తున్నాయని చెప్పి మనకు రైతైతే సక్సెస్‌ఫుల్‌గా స్టోరీ అయితే దానికి సంబంధించిన మిరపకు సంబంధించినవి చెప్తున్నాడు. ఈ మిరపకు సంబంధించిన విత్తనాల కంపెనీ నేమ్ అయితే 6 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి అతను ఎప్పుడైతే పంటలు పండిస్తున్నాడో అప్పటి నుంచి ఒకటే కంపెనీ విత్తనాలైతే వాడుతున్నాడు. ఆ విత్తనాలు చేస్తున్నప్పటి నుంచి నేను ఎప్పుడైతే నష్టపోలేదని చెప్తున్నాడు. ఈ పంటకు సంబంధించిన ఏ విత్తనాలు ఏస్తే బావుంటది కింద కామెంట్ అయితే చేయండి. రైతుకి పాసింగ్ చేసినట్టుంటది. మీరు చూస్తున్నారు కదా ఇక్కడ వీడియోలో చిన్న గుణపంలాగా ఈ పాదులు క్లియర్‌గా అంటే చేసుకోవడానికి కలుపు మొక్కల్ని మనం చేసుకోవడానికి వీళ్ళైతే ఇలా యూజ్ చేస్తున్నారు. మీకు ఈ వీడియో ఎంతవరకు చేరిందో మీ దగ్గరైతే మీరు మిరప తోట పెడితే గనక కలుపు మొక్కలు తీయడానికి ఎలాంటి ఏ సహాయంతో అసలు మీరు కలుపు మొక్కలు తీస్తారు కింద కామెంట్ చేయండి. మన వీళ్ళు పండించిన తర్వాత ఈ మిరప వచ్చేసి కర్నూలు, గుంటూరుకు అయితే వీళ్ళైతే ఎళ్లి అమ్ముకోవడం అయితే జరుగుతుంది. ఎప్పుడు నేను నష్టపోలేదని చెప్తున్నాడు. మీరు గనక పంట వేస్తే గనక ఎలాంటి కంపెనీ విత్తనాలు మిరప తోట వేశారు? అలాగే దానికి సంబంధించిన కష్టాలు కూడా కింద కామెంట్ చేయండి. కావాలనుకున్న వాళ్ళు కూడా మనకైతే మంచి కంపెనీ విత్తనాలైతే మనకైతే అవైలబుల్‌గా ఇక్కడైతే దొరుకుతుంటాయి. మనకు రైతులకు చెప్తే గనక వాళ్ళు సజెస్ట్ చేస్తారు. మీకు ఎవరైనా కావాలంటే కూడా కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఫోన్ నంబర్ కూడా ఉంది. కావాలనుకున్న వాళ్ళు ఆ ఛానల్ నంబర్ కాల్ చేయొచ్చు. ఎవరన్నా మీది పైసనా మీది? ఏం వేసినారు పంట ఈ సంవత్సరం? మిరపతోట వేసినారా? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఈ పంట? సంవత్సరం చేస్తున్నారా? మరి ఇదే రకం విత్తనాలు చల్లుతున్నారా? మార్చినారా ఈ సంవత్సరం ఏమన్నా? ఇదే రకమే పోయిన సంవత్సరం ఇదే రకం వేసినారా? మళ్ళీ పోయిన సంవత్సరం ఎంత వచ్చిందన్న పంట? ఏమైనా లాభం ఏమైనా? ఎన్ని కింటాలు వచ్చింది ఎకరకి? 20 కింటాలు వచ్చింది ఎకరం. ఈ సంవత్సరం అంటే అప్పుడు ఏమన్నా పెట్టుబడి ఎంత పెట్టిండ్రు అప్పుడు? ఎకరకి 1,50,000 పెట్టినారు. మళ్ళీ 1,50,000 పెట్టారు కదా, ఎంత మిగిలింది మీకు పెట్టుబడి అంత ఖర్చులు? 3 లక్షలు మిగిలిందా? మంచి పంటేనా? ఈ సంవత్సరం కూడా కొంచెం లాభం వచ్చినందుకు ఈ సంవత్సరం కూడా అదే రకం విత్తనాలు చల్లినారా? ఇప్పటి వరకు ఎంత పెట్టినారు పెట్టుబడి? అంటే బోర్లు కానీ ఏం లేవా దీనికి? కొత్త బోర్ వేసినారా? పడిందా బోర్? ఇప్పుడు ఆ బోర్ నీళ్ళు పెట్టాలా దీనికి? వేస్తారా దీనికి? ఎన్ని ఎకరాలు వేసారు మొత్తం మిరపతోట? 8 ఎకరాలు. మొత్తం 8 ఎకరాలు మిరపతోట వేసినారు. సొంత మిరపతోట మొత్తం కౌలుసేనా? ఎంత ఎకర కౌలు? ఎన్నేళ్ళు చేసుకుంటారు కౌలు? 2 సంవత్సరాల నుంచి కౌలు వేసుకుంటారు. ఇప్పటివరకు ఎంత పెట్టుబడి ఏం పెట్టలేరా దీనికి? రోడ్లకి వాటికి వీటికి ఎంత 30-40 వచ్చి ఉంటుందా? లక్ష అయిందా? ₹1,00,000 వచ్చింది ఇప్పటికే పెట్టుబడి 8 ఎకరాలకి. మొత్తం అంతా మిరపతోట వేసినారా?
మొత్తం ఇంకా పోయినసారి కొంచెం ఎంతో కొంత లాభం వచ్చింది కదా, ఈసారి మొత్తం వేస్తారు ఇక. విత్తనాలు ఆడ తెచ్చిండ్రి? కర్నూలు తెచ్చినారా? ఎప్పటి నుంచి తెస్తున్నారు కర్నూలు మీరు? 4 సంవత్సరాలు అయిందా? అక్కడే వాడుతున్నారు విత్తనాలన్నీ. మంచిగా ఉండవు అయితే విత్తనాలు. ఏం ఫాల్ట్ రాలేదా ఏమి? ఇప్పుడు ఇంతవరకు అయితే ఎప్పుడు వచ్చింది చూసిన ఫ్రెండ్స్, మొత్తం ఈ విధంగా అయితే పడుతుంది. ఎంతైతే వాసన మొత్తం మిరపతోట 8 ఎకరాలు వేసానంట ఫ్రెండ్స్ వాళ్ళు అయితే. మిరపతోట అయితే ఈ విధంగా అయితే ఉంది చూస్తాను కదా. మిరపతోటకు వాళ్ళు అయితే వర్షం నిన్న మొన్న వర్షం పడిన దానికి వాళ్ళు అయితే ఇక్కడ దెంత వస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడే మెత్తగా వస్తుంది, తర్వాత మళ్ళీ చిన్న పడే కొద్ది గట్టిగా అవుతుంది. అందుకే ఇప్పుడే వాసుకులు అయితే చెప్తున్నారు. పడిస్తే ఏమన్నా ఇది రోజుకి ఎన్ని ఎకరాలు పాస్తారు అనేది ఎద్దులు? రోజు 3 ఎకరాలు పాస్తుందా? ఎంత తెచ్చిండ్రు ఎద్దులు ఇవి? 9,000 తెచ్చిండ్రా? ఎన్ని సంవత్సరాలు నేను తీసుకొని ఎద్దులు ఇవి? 3 ఏళ్ళు అయిందా? రోజు ఎన్ని ఎకరాలు పాస్తుంది పుట్టకి ఇది? 3 ఎకరాలు పాస్తుంది. అంటే 6 ఎకరాలు పాస్తుందా?